మళ్ళీ డబ్బులు లేవు కాబట్టి బంగారం తీసుకుని తగాద పెట్టుకుని సో యూజ్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు. మీరు ఒకేసారి మళ్ళీ కట్టేసి రెన్యువల్ చేసుకోమంటే సామాన్యుడు మళ్ళీ చేయగలరా? ఇబ్బందే సార్. ఎస్బీఐ బ్యాంక్ నమ్ముకొని మీరు అసలు ఎటువంటి కార్యక్రమం అయితే స్టార్ట్ చేయకండి. చెత్త బ్యాంక్ అది. ఇట్లాంటి ఒక లోన్ ప్రాసెస్ ఇట్లా రెన్యువల్ మళ్ళీ డబ్బులు తెచ్చి రీపే చేయండి అంటే మనకు డబ్బులు అవసరమై పెట్టినప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచి చేస్తాం? మళ్ళీ వేరే దగ్గర పోయి ఫైనాన్స్ తీసుకొచ్చి అప్పు తెచ్చి వాళ్ళకి ఇచ్చే బదులు అసలు ఎస్బీఐ ముఖం చూడకపోవడమే మంచిది నా దృష్టిలో. అంటే ఇండియాలోనే నెంబర్ 1 బ్యాంక్ అనేసి నెంబర్ 1 అనకండి, మీరు చెత్త బ్యాంక్ అని అనండి, పెద్ద బ్యాంక్ అనండి. 1955 లో ఐబిఐ ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎస్బీఐ గా మార్చారు. అంతే తప్ప పురాతన బ్యాంక్ అనండి, అంతేగాని నెంబర్ 1 బ్యాంక్ అనకండి. పెద్ద బ్యాంక్ అనండి, చెత్త బ్యాంక్ అనండి, అంతేగాని పెద్ద బ్యాంక్ అనకండి. పెద్ద బ్యాంక్ అంటే ప్రజలకు మంచి చేసేది అనమాట, అంతేగాని ఇట్లాంటి చాలా బ్యాంకులు ఉన్నాయి. ఒక క్రెడిట్ కార్డులు అప్లై చేసి దానికి తగ్గట్టే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే ఎస్బీఐ అప్లై చేస్తే కస్టమర్ కేర్ తో మాట్లాడుకుంటారు, కస్టమర్ కేర్ మళ్ళీ బ్యాంక్ లో అంటారు. అలా నీకు క్రెడిట్ కార్డు అనేది నీకు సంబంధం లేనప్పుడు నీ బ్యాంక్ లో ఎందుకు కూర్చోబెట్టుకున్నావు? క్రెడిట్ కార్డు వ్యక్తిని బయటకు తోసేయాడిని నీ బ్యాంక్ లో కూర్చొని పెట్టుకున్నప్పుడు నిన్ను చూస్తే మేము క్రెడిట్ కార్డు అప్లై చేస్తాం తప్ప బయట కాదు కదా. నీకు ఏమని అడిగితే నాకు సంబంధం లేదు, క్రెడిట్ కార్డు సపరేట్ వింగ్ అంటాం. సపరేట్ వింగ్ సపరేట్ పెట్టుకుంటాడు, నీ బ్యాంక్ లో ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నా సార్ క్రెడిట్ కార్డు పర్సన్? అది కూడా రాంగే. అంటే ఇప్పుడు సామాన్యునికి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం లేదు బ్యాంక్ లో కూడా. అంటే ఒక సపోజ్ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే బ్యాంక్ వెళ్ళంటాడు, బ్యాంక్ ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు కస్టమర్ కేర్ ఫోన్ చేయమంటాడు, కస్టమర్ కేర్ ఫోన్ చేసి నోడల్ ఆఫీస్ ఫోన్ చేసుకోమంటాడు. అంటే ఎవరికి ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలనేది సామాన్య ఇబ్బంది పడుతున్నాడు. దీనికి ఏమని చెప్తారు మీరు? దయచేసి ఎస్బీఐ బ్యాంక్ పోవద్దని చెప్తే ఇంతకు మించి అక్కడ పోయామంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేద్దాం. మన ప్రాబ్లమ్స్ అయితే తీరవు, మనకు ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, మనకు 2 ప్రాబ్లమ్స్ ఉండి బ్యాంక్ పోయినామనుకో అది ఎస్బీఐ బ్యాంక్, ఇంకో 2 ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ అవుతాయి తప్ప అక్కడ మనకి మన టైం వేస్ట్, మన ప్రాబ్లమ్స్ రెట్టింపు అవుతాయి తప్ప అది ఒక చెత్త బ్యాంక్. ఆ బ్యాంక్ తప్ప ఏ బ్యాంక్ వెళ్ళినా మన ప్రాబ్లం అయితే 100% సాల్వ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కానీ అన్ని ఎస్బీఐకి సంబంధించిన ఇస్తున్నాయి, దగ్గర ఎస్బీఐకి ఏదైతే ఉన్నాయో దానికి రిలేటివ్ సంబంధించిన ఇస్తున్నాయి కదా. అంటే ఎస్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటున్నారు మీరు, స్కీమ్స్ అనేది ప్రజలకి ఫ్రీగా ఇచ్చేది, అక్కడ సర్వీసే లేదంటే ఇంకా స్కీమ్స్ ఎందుకు ఇస్తారు భయ్యా? ఈ చెక్ తీసుకెళ్లి ఫస్ట్ టైం ఎక్కడ వేయాలి ఎక్కడ డ్రాప్ చేయాలంటే అన్నాడు ఈనాడు అని చెప్తారు. అలాంటిది మీరు స్కీమ్స్ అడుగుతున్నారు. మనం తీసుకెళ్ళండి ఒకసారి ఫస్ట్ టైం బ్యాంక్ వచ్చాను విత్ డ్రా ఫామ్ మీద సైన్ పెట్టాలా ఏదంటే చదువుకోలేదని ఇట్లా మాట్లాడుతాను. ఎస్బీఐ నేను ఎన్ని బ్యాంకుల అప్లికేషన్ నింపేస్తాను, ఎస్బీఐ అప్లికేషన్ మాత్రం నేను నింపలేను. ఎందుకంటే నేను మరి దానికి సపరేట్ చదవాలేమో తెలియదు. ఎస్బీఐ బ్యాంక్ అప్లికేషన్ ఇప్పటికే నేను నింపలేను, ఎందుకంటే మరి ఆ రూల్స్ అంత చండాలంగా ఉంటాయి కాబట్టి. నాకైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆ బ్యాంక్ అప్లికేషన్ నింపేటట్టు చెప్పలేదన్నమాట. నేను రీసెంట్ గా ఒక బ్యాంక్ వెళ్ళాను, అందులో